టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై వ్యాఖ్యలను ఖండిస్తూ వేములవాడ పట్టణంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ శ్రేణులను అడ్డుకుని స్టేషన్కు తరలించారు. నిన్నటి రోజున కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ పక్షాన వారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్, మీకు ఓటర్లు అంటే చిన్న చూపుగా ఉందా? మీరు ఓటర్లను చిన్న చూపుగా చూసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ దొంగ ఓట్లు అనడం ఇది సమంజసం కాదు. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ పార్టీ పక్షాన మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు చూసుకుంటే గత 6 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో 59,000 పైచీల ఓట్లతో 89,000 పైచీల ఓట్లతో ఆ రోజు గెలవడం జరిగింది. ఈ రోజు మొన్నటి జరిగినటువంటి ఓట్లలో 2,25,000 పైచీల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఇక్కడి ప్రజలు వారిని ఎన్నుకున్నారు. దానికి కారణం ఏంటంటే వారు చేస్తున్న పనులు, బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి పనులను మెచ్చి ఈ రోజు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడడం అది తప్పు. మీరు వెంటనే దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తాము. మీరు ఇప్పటికే ఈ 20 నెలల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు చేయకపోగా ప్రజలను ఏమార్చే అనేకమైన పనులు చేస్తున్నారు. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి 6 హామీలను నెరవేరుస్తలేరని ప్రజలలో మీ మీద వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికి కేవలం మీరు ఓటర్లను ఇలా తప్పుగా మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఇకనైనా తెలుసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. నిన్నటి రోజు